అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. गुड मॉर्निंग. गुड मॉर्निंग. सब लोग मणिपुर से, यही गांव से हो? सब लोग? పొద్దున్నే నా బైక్ చూడడానికి ఎంతమంది వచ్చేసారు. నిన్న రాత్రి నుంచి నా బైక్ గురించి చర్చ ఇద్దరు ఎక్కడి నుంచో వచ్చారు ఈడున్నారు అని చెప్పి చాలామంది భయపడిపోయారు. చాలామంది చూస్తున్నారు, ఇంకా చాలామంది వస్తున్నారు అక్కడ నుంచి. అంటే మనం ఏదైనా ఊరికి పోతే ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరు ఏం సంగతి అని చెప్పి కనుక్కుంటూ ఉంటారు కదా, అట్లుంది ఇక్కడ. అండ్ ఫస్ట్లీ అందరికీ శుభోదయం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో మార్నింగ్ 7 అవుతుంది టైమ్. నిన్న రాత్రి మనం ఇగో ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ కింద ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడ నేను పడుకున్నా. అక్కడ అడ్జస్ట్ అయ్యి పడుకున్నా. నేను యాక్చువల్గా అంత కంఫర్టబుల్గా లేకుండా ఏదో పడుకున్నా. లేచిన పొద్దున 5 గంటలకే లేచిండే, కానీ 5 గంటలకి ఇక్కడ మొత్తం అంతా ఫాగీ ఉండే. మళ్ళీ 6 గంటలకు లేచిన, 6 గంటలకు కూడా ఫాగీ ఉండే. 7 కాగానే సన్ రైజ్ అయిపోయింది. అండ్ ఇంతకుముందు కూడా ఫాగీ ఉండే. నేను జస్ట్ అట్లా పోయి వాష్రూమ్ పోయి రాగానే సూర్యుడు వచ్చిండు. ఓకే, దిస్ ఇస్ ఎ గుడ్ సైడ్, పోవచ్చు అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇంకోటి అక్కడ చూడండి, అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, కానీ మౌంటైన్స్ వెనకాల మొత్తం అంతా ఫాగ్ ఉంది. సో మెల్లమెల్లగా ఇక్కడ సన్ రైజ్ కూడా, అంటే సూర్యుడు రావడం కూడా మెల్లగా వస్తాడు, కానీ పోవడం మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అండ్ నిన్న రాత్రి నేను ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే, మన బైక్ది టాప్ బాక్స్ ఉంది కదా, టాప్ బాక్స్ కొంచెం లీన్ ఉంది చూడండి కిందికి. అండ్ దీని రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి నేను చెక్ చేస్తే ఇక్కడ నుంచి క్రాక్ వచ్చింది. సో టాప్ బాక్స్కి ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ క్రాక్ వచ్చేసింది. సో దీన్ని నేను వెల్డింగ్ చేపియాలి నాన్న. జస్ట్ ఇక ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ ఉంది కాబట్టి ఇది ఆగిపోయింది, లేకుంటే ఇది మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇది కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఒక నిమిషం, ఇది చూడండి, కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. ఈ పట్టీ ఉండడం వల్ల మాత్రమే ఆగింది. ఐ హోప్ దీనిలా కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నా. బ్రేక్ అయ్యి కూడా చాలా రోజులు అవుతున్నట్టుంది, అది మొత్తం జంగ్ వచ్చేసింది. అక్కడ నై దిక్కురా మేరకు. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఐ విల్ గివ్ యూ స్టిక్కర్, వెయిట్. సో రైట్ విత్ విజయ్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను స్పెషల్గా స్టిక్కర్స్ తయారు చేపిస్తాను మన హైదరాబాద్ నుంచి. అవి అందరికి ఇద్దాం. యాక్చువల్గా మీరు చూడలేరేమో కదా ఇంతవరకు. ఓ స్టిక్కర్ చూపిస్తాను అండి. సో ఇది మన కొత్త రైడ్ విత్ విజయ్ స్టిక్కర్. పాతది కూడా ఉంది, అండ్ ఇదే కాకుండా ఇంకో ఎడిషన్ స్టిక్కర్ కూడా తయారు చేసిన. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మనల్ని కలుస్తారో డెఫినెట్లీ స్టిక్కర్ కలెక్ట్ చేసుకోండి. అండ్ స్టిక్కర్ తీసుకున్న వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టి నేను ట్యాగ్ చేయండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఎర్లీ మార్నింగ్ కూడా అన్నాము, ఎర్లీ మార్నింగ్ కూడా బయలుదేరలేము. సో 9 అవుతుంది టైం, 9:01 అవుతుంది. అండ్ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఎన్నో డేలో కూడా నాకు గుర్తులేదు, కానీ ఐజోల్ నుంచి అయితే నెక్స్ట్ డే. ఇది కూడా సపరేట్ బ్లాగ్లోనే పెడతాం మొత్తం అంతా. ఒకటి సపరేట్ బ్లాగ్ పెడతాం. మొత్తం అంతా ఒకటే బ్లాగ్లో అయితే పెట్టాను. ఎందుకంటే మొత్తం ఒకటే బ్లాగ్లో పెడితే అది నాకే కన్ఫ్యూజింగ్ అవుతుంది ఎడిటింగ్ కోసం. అందుకోసమే దానికి సపరేట్ చేస్తున్న బ్లాగ్. సో ఇప్పుడు మనం సిజల్ అనే విలేజ్ నుంచి ముంగటికి వెళ్తున్నాం. ఈరోజు మనం బిష్ణుపూర్ వెళ్ళాలి. బిష్ణుపూర్ జస్ట్ 165 కిలోమీటర్స్ ఉంది, కానీ చూడండి 5 hours 16 minutes చూపిస్తుంది జర్నీ టైం. సో ఈ ఆఫ్ రోడ్ నుంచి ఈ కొంచెం సస్పీషియస్ ఇంకా డేంజరస్ ప్లేస్ నుంచి బయటపడదాం. మన టాప్ బాక్స్ని కూడా సెట్ చేయించుకుందాం. కొంచెం ముందు పోయిన తర్వాత వెల్డింగ్ షాప్ ఎక్కడైనా ఉంటే వెల్డింగ్ చేయించుకుందాం. ఇంత పెద్ద రైడ్ చేసినప్పుడు మనకి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూట్యూబ్ మీద రిలై అయ్యి నేను ఇంత పెద్ద రైడ్ అయితే నేను చేయలేను, ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకు అంత రెవెన్యూ రాదు. అందుకోసమే నేను ఏంటంటే చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసిన. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ గేమింగ్ రిలేటెడ్ కాదు. ఇన్వెస్ట్మెంట్కి మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ కంపెనీ ఎట్లా పనిచేస్తుంది, ఆ కంపెనీలో మనకి రిటర్న్స్ ఎట్లా వస్తాయి. ఎందుకంటే కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తేనే మనకి రిటర్న్స్ వస్తాయి. లేదు అంటే ఆ కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తలేదంటే రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రైట్ టైంలో కాల్, రైట్ టైంలో పుట్ ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడే నేను కొంచెం సేపటి కింద మన స్టాక్స్లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ వచ్చినాయో వాటన్నిటిని నేను సెల్ చేసి ఆ ప్రాఫిట్ని తీసుకున్నా. ఆ ప్రాఫిట్ తోటే ఇప్పుడు నేను ముంగట రైడ్ చేయబోతున్నా. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానీ, హోటల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ అర్థం కావట్లేదు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పంటే, నేను మీకు ఒక మంచి సైట్ రికమెండ్ చేస్తా. అదే mStocks by Mira Assets. సో మీ అందరి కోసం ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్. mStocksలో మనకి స్టాక్స్ పైన, మ్యూచువల్ ఫండ్స్ పైన, ఐపీఓస్ పైన 0% బ్రోకరేజ్ ఉంటుంది. అంతేకాదు మన మీద అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ని మెయింటైన్ చేయడానికి కూడా వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ మనకి తీసుకోరు. మనలాంటి బిగినర్స్ కోసం mStock ఈజీ టు యూజ్ యాప్ ఇన్వెస్ట్మెంట్ని చాలా సింపుల్ అండ్ స్మూత్ చేసేస్తుంది. ఇప్పుడు చాలామందికి స్టాక్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో దాంట్లో సేఫెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మ్యూచువల్ ఫండ్స్ ఇంకా
ETF. దీంట్లో మనము మన సేఫ్ జర్నీని లో కాస్ట్ అఫిషియన్స్ తోటి స్టార్ట్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పైన అయితే 0% కమిషన్ ఉంటుంది. అంతేకాదు ఒకవేళ మనము ఇంట్రాడే చేయాలనుకుంటే పర్ ఆర్డర్ 5 రూపీస్ మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. F&O కానీ కరెన్సీ ట్రేడింగ్ కానీ ఈ ప్లాట్ఫామ్లో ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. M-Stockలో మనము తక్కువ డబ్బులతోటి మన పోర్ట్ఫోలియోని పెద్ద చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంటుంది, MTF. సో దీనికి వీళ్ళు జస్ట్ 6.99% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తారు. అండ్ మన చిన్న పోర్ట్ఫోలియోని పెద్ద పోర్ట్ఫోలియోగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఎవరైతే కొత్త యూజర్స్ ఉంటారో వాళ్ళ కోసం M-Stock చాలా యూస్ఫుల్ ఇంకా హెల్ప్ఫుల్ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. జస్ట్ లైక్ మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాల్సిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అప్డేట్స్ని అన్నిటినీ ఇస్తుంది. ఇంకా సింప్లిఫైజ్ రిపోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఫండ్ సమరీ, P&L, ట్యాక్స్ రిపోర్ట్ అండ్ డివిడెండ్ స్టేట్మెంట్, మన ఇన్వెస్ట్మెంట్స్ది ప్రాపర్ ట్రాకింగ్ ఇక్కడ ఉంటుంది. ఫాస్ట్ ఇంకా సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ తోటి ఇక్కడ జస్ట్ మనం కొంచెం ఫండ్ యాడ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు కొత్త బ్రోకర్ కదా వీళ్ళని మనం ఎట్లా ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి. మీరు వీళ్ళ వెబ్సైట్ పైన ఒక్కసారి వెళ్ళండి. వీళ్ళ వెబ్సైట్ పైన అన్ని డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. 19 lakhs ప్లస్ యూజర్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ M-Stocksలో ఆల్రెడీ 83 crores కంటే కూడా ఎక్కువ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అంతేకాదు వీళ్ళ వెబ్సైట్ రేటింగ్ కూడా 4.1 ఉంది. అంటే అమేజింగ్ రేటింగ్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఆలోచించి మీకు నచ్చితేనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అబ్బో, ఈ రోడ్డు నిన్న వచ్చిన దానికంటే కూడా దారుణంగా ఉంది. అట్లా పోదామా ఇట్లా పోదామా? ఎట్లా పోయినా బురదలో కాలు పెట్టకుండా తప్పదు. క్రీమ్ पीछे करो, इधर से घुसेगा अपना गाड़ी. That was a close call. और अम्मा इड़ा ఒక్క లారీ ఒకటేసారి పోయేంత స్పేస్ ఉంది. లారీ పక్కకి బైక్ పోయేంత స్పేస్ కూడా లేదు. సేఫ్లీ వచ్చేసినాం ఆడైతే. తాళం 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 ఇట్లా వస్తే నాకు భయం అవుతుంది అప్పుడప్పుడు. తాళం. ఇద్దరు మనుషులు కనిపిస్తారు మెయిన్ రోడ్ పైన. ఇగో ఇక్కడొకడు అక్కడొకడు. ఒక షాప్ కూడా ఓపెన్ లేదు. That is showing shortcut. Where did they? If it is shortcut, then I think there is no shortcut. Okay. Because if it can go because of the conflict, right? So I think there is no shortcut. Okay, no problem. Okay, we'll go this way. Chalo. There is a confusion. पीछे तक जाके आ गया या फिर గూగుల్ మ్యాప్స్ ఒక రూట్ వెనకాల నుంచి చూపిస్తుంది. ఆ రూట్లో మనము దీంట్లో 252 అంటే 1 hour ఇంక్రీజ్ అయిపోయింది. మళ్ళీ 1 hour ఇంక్రీజ్ అయిపోయింది అండ్ 40 kilometers ఇంక్రీజ్ అయింది. అక్కడికి వెళ్ళి రూట్ లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కూడా అటే వాళ్ళే, కానీ ఇక్కడికి వెళ్ళి రూట్ ఉందా అర్థమవుతలేదు నాకు. उधर पीछे ही जाके देखना होगा. पीछे रास्ता है कि नहीं पता लगेगा ना. रास्ता उधर साइड भी एक बता रहा है, लेकिन वो रास्ता कैसा है नहीं पता. ठीक है, छोड़ो, ऐसे चले जाएंगे अभी. సో మనకి లక్కీలీ ఇప్పుడు ఇంకో ఇద్దరు రైడర్ కలిసిర్రు. వాళ్ళిద్దరు కూడా మణిపూర్ వాళ్ళే. అండ్ వాళ్ళిద్దరు ఏమన్నారంటే అక్కడ సైడ్ ఏం షార్ట్ కట్ లేదు, ఇక్కడ సైడ్ రండి, కిలోమీటర్స్ ఎక్కువ చూపించినా కానీ ఇదే సేఫ్ అండ్ ఇదే హైవే. సో ఇక్కడ నుంచి ఈజీపూర్ అని చెప్పేది వస్తా అంట. సీసీపూర్ దగ్గర దాకా మా ఎంబర్ రండి, అక్కడ నుంచి మీకు రోడ్ ఇంపాదు ఇంకా విష్ణుపూర్ పోవడానికి రోడ్ ఉంటుందని చెప్పి అన్నారు.
సో నేను కూడా వాళ్ళని ఫాలో అవుతున్నా. సో నేను ఇక వాళ్ళని బ్లైండ్గా ఫాలో వెళ్ళిపోతున్నా. బికాజ్ ఒక్కరం పోవడం కంటే ఈ రూట్లో ఎవరన్నా ఒకరు మనతో పాటు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మై ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్. సో లంకా అనే ప్లేస్ ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఒక ఆర్మీ బేస్లా ఉండే, దాని లోపలికి ఎంటర్ అయినా మేము. ఇక ఆర్మీ బేస్ని మనం రికార్డ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను కెమెరాలో రికార్డ్ చేయలేదు. అది దాటిన తర్వాత ఆన్ చేసిన. అండ్ ఇప్పుడు కొంచెం విలేజ్ లెక్క కనిపిస్తుంది అండ్ జనాలు కనిపిస్తారు ఇక్కడ. దీని వెనకాల కూడా ఒక విలేజ్ ఉండే, కానీ ఏడా ఇట్లా జనాలు లేరు. విలేజెస్ ఉన్నాయి కానీ విలేజెస్లో జనాలు ఎవరు లేరు. అండ్ షాప్స్ ఉన్నాయి కానీ చాలా షాప్స్ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఓపెన్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా చాలా షాప్స్ ఉన్నాయి, అన్ని షట్టర్ అన్నీ క్లోజే ఉన్నాయి. అండ్ ఇక్కడ లోకల్స్ దగ్గర ఎంతమందిని చూసినా నేను రికార్డ్ చేయాలంటే కూడా నాకు భయం అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంది. ర్యాండమ్ పీపుల్ ఏడ చూసినా సరే ఎవరి దగ్గర గన్ ఉంది. ఒక దగ్గర అయితే ఇట్లా స్కూటీ మీద ఇట్లా పెట్టి పైన షూట్ చేస్తున్నాడు. కనిపిస్తుంది ముంగట ఎన్నో కాడ కనిపిస్తుంది. మెల్ల రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. ముందైతే మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడ తినడానికి రెస్టారెంట్స్ కూడా ఏం లేవు, కానీ ముంగట ఎక్కడెక్కడన్నా ఇక్కడ లోకల్ని అడిగితే అక్కడ సైడ్ ఎక్కడో రెస్టారెంట్ ఉందని చెప్పి అన్నాడు. సో రెస్టారెంట్ వెళ్ళడానికి మళ్ళీ అటు వెళ్తున్నాం మేము. ఇక్కడ వి మార్ట్ కూడా ఉంది, విశాల్ మార్ట్. షాపింగ్ గిపింగ్ చేయాలంటే అన్ని దీనినే చేసుకుంటారు. అండ్ పెట్రోల్ ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ సిచ్యువేషన్ గురించి అడిగితే పెట్రోల్ది ట్రక్ వస్తుందంట. పెట్రోల్ది ట్రక్ రాగానే ఇక్కడ ఉన్న లోకల్స్ పెట్రోల్ అంతా కొనేసుకుంటారు, పెట్రోల్ అంతా తీసేసుకుంటారు అక్కడ నుంచి. పెట్రోల్ తీసుకొని ఇగో ఇట్లా రోడ్డు మీద పెట్టుకొని పెట్రోల్ అమ్ముకుంటారు. ఆల్మోస్ట్ లైక్ పెట్రోల్ స్మగ్లింగ్ అనుకోండి ఇక. సో పెట్రోల్ అట్లా రాబ్ చేసేసుకొని వీళ్ళు పెట్టుకుంటారు. అండ్ పెట్రోల్ బంక్లకు కూడా పెట్రోల్ ఇయ్యారు, అందుకే పెట్రోల్ బంక్స్ కూడా క్లోజ్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ అ రియలీ చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇగో పెట్రోల్ బంక్ ముంగట పెట్రోల్ అమ్ముతున్నారు వీళ్ళు. పెట్రోల్ బంక్ అండ్ పెట్రోల్ బంక్ ముంగట పెట్రోల్. ఐస్ క్రీమ్ అమ్మినట్టు అమ్ముతారు పెట్రోల్ నిజంగా, ఐస్ క్రీమ్ అమ్మినట్టు. ఇట్లా రకరకాల ఫుడ్ దొరుకుతాయని చెప్పి విన్నా, లైక్ పాములని, కప్పల్ని, కుక్కల్ని తింటారని చెప్పి. కానీ చూసిరా మొత్తం అంతా క్యాబేజీ గడ్డి ఉంది. ఇదంతా ఈ క్యాబేజీ డిఫరెంట్. ये पता है इसमें बनाना का वो भी है, मणिपुरी वो डिश है. देखो ये बनाना, स्मॉल बनाना पूरा पेड़ ही डाल देते ऐसे खा सकते, कच्चा खा सकते इसको. हैं. ये क्या है? फ्राई पकोड़े. पकोड़े पकोड़ा पकोड़ा कौन सा पकोड़ा है ये? मणिपुरी वाला पकोड़ा है ये. वो तो मेड आओ. किससे किससे बन रहा है? कौन सा लीफ से? ये आप लोग को पता नहीं होगा, ये मणिपुर में मिलता है. ओके ओके. मणिपुरी वाला पत्ता है. टेस्ट कर सकते हो उसको थोड़ा? हाँ क्यों नहीं, करो ना. छोटा. कहाँ से आ रहे हैं आप लोग? हैदराबाद. ओह वाओ. This is nice. Like palak. Right with VJ. రైట్ విత్ విజయ్. నాకు తెలిసి మంచి ఫుడ్ తిని మస్తు రోజులు అవుతుంది, ఒక 3-4 days అయితే అయిపోతుంది. 2 days లాస్ట్ అక్కడనే త్రిపురలో లాస్ట్ మంచి ఫుడ్ తిన్నాం. దాని తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుంది, కానీ తెలియదు ఫుడ్ ఎట్లుందో. రైస్, ఆమ్లెట్, ఇంకా ఇదేంటిది పప్పు. కానీ ఇక్కడ ఎక్కువ ఏంటంటే బీఫ్ దొరుకుతుంది ఇక్కడ, కానీ బీఫ్ మనం తినలేము ఇక్కడ. అండ్ డిఫరెంట్ డిషెస్ కూడా ట్రై చేయలేము. ఆ బయట ఒక పకోడీ తినే కదా, పకోడీ మస్తు టేస్టీ ఉంది, ఆ పకోడీ ఇవ్వమని చెప్పిన. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మంచిగా అందరు చిల్లు ఉన్నారు. ఎవరో గ్రీన్ హిల్స్ పోతున్నారు అని, గ్రీన్ హిల్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. వస్తా అంటే మీరు కూడా రండి అని చెప్పి ఇన్వైట్ కూడా చేసి మనల్ని. కానీ మనం ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది బిష్ణుపూర్లో, అక్కడికి వెళ్ళేది ఉంది. ప్లస్ మనం మోరే బార్డర్కి కూడా పోవాలి. సో అందుకోసం ఇక్కడికి వెళ్తలేను. ఇప్పటిదాకా మేమైతే ఏరియాలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము, అది టెర్రరిస్ట్ ఏరియా అంట, దాటుకొని వచ్చినాం మేము. మాకు తెలియకుండా అన్నోయింగ్లీయే దాటేసినాం. తిందాం, తినేసేసి బయలుదేరుతాం ఇక్కడికి. ఆల్రైట్ ఇదనమాట కరెంట్లీ మణిపూర్ సిచ్యువేషన్. మణిపూర్లో ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నాం మనము, దీన్ని లంకా అని చెప్పి అంటారు. అండ్ లంకా లాంటి ప్లేస్లో అంటే మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేసిర్రా ఒక స్టేట్ ఒకవేళ పబ్లిక్ రూల్ చేసి ఎట్లుంటుందో? గవర్నమెంట్ రూల్ చేసిన ప్లేస్ ఆల్రెడీ మనం అందరం ఉంటున్నాం.
చాలా పీస్ఫుల్గా మనకు కావాల్సిన అన్నీ చూసుకుంటా చేసుకుంటా. కానీ అదే ఒకవేళ పబ్లిక్ రూల్ చేస్తే ఇలా ఉంటుంది. తినడానికి రెస్టారెంట్స్ ఉంటాయి కానీ అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద పెద్ద గ్రాసరీ షాప్స్, పెద్ద పెద్ద ట్రేడర్స్, పెద్ద పెద్ద మిషనరీస్ అన్నీ ఉంటాయి. లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అమ్మగలుగుతారు. వేరే మెడికల్ షాప్స్ క్లోజ్. సలూన్స్ ఉంటాయి కానీ హెయిర్ కట్ చేయడానికి ఎవరు ఉండరు. లోకల్స్లో ఎవరైతే పవర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి వాళ్ళకి కావాల్సింది అమ్ముతారు. అండ్ కొనడానికి జనాలు ఉంటారు కానీ వాళ్ళకి కావాల్సినవి ఏవి దొరకవు. సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, సర్వీస్ చేయడానికి జనాలు ఉంటారు. ఏదైతే సర్వీస్ వాళ్ళు చేయగలుగుతారో ఆ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఐస్ క్రీమ్ షాపులు ఉంటాయి కానీ దాంట్లో ఐస్ క్రీమ్ ఉండదు. పెట్రోల్ బంకులు ఉంటాయి కానీ దాంట్లో పెట్రోల్ ఉండదు. లోకల్స్ మాత్రమే పెట్రోల్ అమ్మగలుగుతారు. హోటల్స్ ఉంటాయి కానీ దాంట్లో ఉండడానికి టూరిస్టులు ఎవ్వరు ఉండరు. ఆ హోటల్ ఒకవేళ లోకల్ది అయితే ఆ హోటల్ నడుస్తుంది, మిగతా అన్ని హోటల్స్ బంద్. ఇంటర్నెట్ షాపులు ఉంటాయి, ఏటీఎం షాపులు ఉంటాయి కానీ ఏవి పనిచేయవు. ఎక్కడనో ఒక దగ్గర ఒక మెకానిక్ షాప్, ఎక్కడనో ఒక దగ్గర ఒక మెడికల్ హాల్, ఎక్కడనో ఒక దగ్గర హాస్పిటల్, పెట్రోల్ బంక్. ఇంత పెద్ద పెట్రోల్ బంక్ కానీ బంద్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కకే పెట్రోల్ అమ్ముతారు. యానిమల్ కేర్, మిగతా అన్నీ క్లోజ్. ఆ పెట్రోల్ మనం నార్మల్గా ఉంటే 90 రూపాయలు ఇక్కడ బంక్లో, కానీ వాళ్ళు 200 రూపాయలు లీటర్ అమ్ముతారు. మనకి వేరే ఆప్షన్ లేదు, సచ్చినట్టు కొనాల్సిందే. ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్లో నార్మల్గా మనము ప్లేట్ ఫ్రైడ్ రైస్ తింటే 60 రూపాయలు ఉంటుంది, వాడు 120 రూపాయలకు అమ్ముతాడు. సచ్చినట్టు తినాల్సిందే, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. వాడి దగ్గర రైస్ ఉంటుంది కిలో 60 రూపాయలు, కానీ వాడు 120 రూపాయలకు అమ్ముతాడు. సచ్చినట్టు కొనాల్సిందే, ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు. అది గవర్నమెంట్కి పబ్లిక్కి, అది గవర్నమెంట్ రూల్ చేస్తే పబ్లిక్ రూల్ చేస్తే ఉండే డిఫరెన్స్. సో ఇప్పుడు అర్థం చేసుకోండి మనం ఎంత లక్కీయో. ఇట్లాంటి ప్లేస్లో మనం లేము. ఇట్లాంటి ప్లేస్లో మనం ఉంటే రోజు సస్తూ బతకాల్సిందే. నాకు తెలిసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. లాక్డౌన్లో జనాలు తిరిగితే ఎట్లయితే ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఏదైనా ఆపాలంటే కూడా లోపల ఏదో తెలియని భయం. ఎందుకంటే ఎవరెక్కడి నుంచి అఫండ్ ఫీల్ అవుతారు, ఎవరెక్కడి నుంచి ఏం చేస్తారు. చాలామంది అంటున్నారు టూరిస్టులకు ఏం కాదు, టూరిస్టులు సేఫ్ అని చెప్పి, కానీ చెప్పలేం మన టైం. ఇది 3వ పెట్రోల్ బంక్, మొత్తం ఇట్లా పాడుపడ్డట్టుంది. ఎన్ని రోజులు అయిపోయింది ఆ పెట్రోల్ బంక్ బంద్ చేసి కూడా. సో ఇది ఒక పెద్ద డిస్ట్రిక్ట్ పరిస్థితి. వెనకాల మనం ఇలాంటి చాలా విలేజెస్ దాటేసి వచ్చినాం. ఆ విలేజెస్ సిచ్యువేషన్ అయితే, ఆ విలేజ్లో అయితే ఎవ్వరు కూడా లేరు నాకు తెలిసి. వీళ్ళంతా వాల్ ఆఫ్ రిమెంబరెన్స్. ఎవరైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేసి చచ్చిపోయారో వాళ్ళందరి ఫోటోలు పెట్టారు. ఇన్ని రోజులు ప్రొటెస్ట్ జరిగింది కదా, ఇక్కడ కాల్ చేశారు, జనాలని రోడ్డు మీద కాల్ చేశారు. ఫుల్ మెజారిటీ ఈజ్ కుకీ, నాట్ మేతే. ఈ ఘర్షణ అయితే జరుగుతుంది కదా, రెండు వర్గాల మధ్యలో జరుగుతుంది. ఒకటేమో మేతేస్, ఇంకోటేమో కుకీస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం అంతా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు. గన్స్ పట్టుకొని ప్రతి ఒక్క చోట. తర్వాత నేను ఇక్కడ చూస్తున్నా ఇట్లాంటి సిచ్యువేషన్. పోలీసు వాళ్ళు, సిఆర్పిఎఫ్ ఇట్లా డిప్లాయ్ అయ్యి గిన్స్ అన్నీ పట్టుకొని ఇలా నిలబడ్డాం. ఈ బ్లాగ్ మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూపెట్టండి మన కంట్రీలో ఒక స్టేట్ సిచ్యువేషన్ ఇట్లుందని చెప్పి. అండ్ మన స్టేట్ సిచ్యువేషన్ ఇట్లనే ఉంటే ఏమైతే తెలుసా, రేపటి భవిత అంటే మన యంగ్ పిల్లలు కానీ, ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, యంగ్ జనరేషన్ ఉంటుందో, యంగ్ జనరేషన్కి ఎడ్యుకేషన్ ఉండదు, ఫుడ్ ఉండదు, వాళ్ళు కూడా మృగాల లెక్క మారిపోతారు. అండ్ ఒకవేళ ప్రతి స్టేట్ పరిస్థితుల్లోనే ఉంటే ఏమవుతుంది తెలుసా, నేటి యువత రేపటి భారతదేశం భవిష్యత్తు అని చెప్పంటారు. నేటి యువతకి ఎడ్యుకేషన్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, సరైన వసతులు లేకపోయినా వాళ్ళు కూడా మృగాల లెక్క మారిపోతారు. ఇక్కడ ఎట్లయితే చేస్తున్నారో సేమ్ అట్లనే వాళ్ళ హక్కు గురించి వదిలేయండి. రేపటి దినం ఫుడ్ గురించి, బట్టల గురించి, ఇంకా వేరే వాటి గురించి కొట్లాడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక అందరు కొట్లాడుకుంటే ఇంకేం మిగులుతుంది, బూడిది తప్ప. ట్రీ గేట్ ఆంగ్లో కుకీ వార్ 1917-1990. అమ్మాయి ఈ బోడీ చూస్తుంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి ఎంటర్ అవుతున్నామో అర్థమైతే లేదు. ఎంటర్ అయ్యడం సేఫా కాదా అన్న విషయం కూడా అర్థమైతే లేదు. కొంచెం
లోపల ఏదో తెలియని భయం ఒకటి మళ్ళా. ఇప్పుడే మంచి సిచ్యువేషన్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏందన్నది నాకు తెలిసి మన డాష్ కెమెరాలో కొంచెం మన రికార్డ్ అయి ఉండాలి. ఏమైందంటే నేను ఇప్పుడు చిన్న బార్డర్ దాటుతున్నాను, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అయితే నా కెమెరా ఆనే ఉండే, కెమెరా ఆన్ ఉండేసరికి వీళ్ళు ఏం చేశారంటే నా ఫోన్ తీసుకొని ఇట్లా చెక్ పోస్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి. సో వీళ్ళు జస్ట్ బయటికి పోనిస్తలేరు అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో ఈ సిచ్యువేషన్ని బయటికి పోనిస్తలేరు. బయటికి పోనీయకుండా వీళ్ళు నై ले रहा हूँ वो लोग है बोल के नहीं पता मेरे को. సో బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళు సిచ్యువేషన్ ఎట్లుందన్నది బయటికి పోనిస్తలేరు. బయటికి పోనీయకుండా పక్కడ బందీగా పెట్టిర్రు. ఇప్పుడు నాకు తెలిసి ఎఫెక్టెడ్ ఏరియా అంతా అదే అనుకుంటా. ఇప్పుడు ఏదైతే దాటి వచ్చినామో అది వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఏరియా. అది దాటిన తర్వాత ఇక్కడ అంతా కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది నాకు. బట్ కొంచెం ముంగడు పోయిన తర్వాత అర్థమవుతుంది ఎంత నార్మల్గా ఉందో లేదో. మనోడు ఏమంటుండంటే ఇట్లాంటివన్నీ రికార్డ్ చేయకండి, ఇట్లాంటివి ఏమైనా రికార్డ్ చేస్తే మీరు ఏదైతే ఎంజాయ్ చేయడానికి వచ్చారో అది చాలా మెజరబుల్ ఎక్స్పీరియన్స్ లాగా మీకు మారుతుంది అని చెప్పి స్లైట్గా చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చిండు. ఇప్పుడు వెనకాల ఒక చెక్ పోస్ట్, ఆ చెక్ పోస్ట్ దాటిన జస్ట్ 1 కిలోమీటర్ లోపలనే ఒక చెక్ పోస్ట్ ఉండే. ఆ చెక్ పోస్ట్ దాటినాం, మా సెకండ్ చెక్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ చెక్ పోస్ట్ ముంగడు ఉంది, ఆడ కూడా ఎంట్రీ చేయించుకుంటారేమో. అండ్ ఈ చెక్ పోస్ట్లో చెక్కాలో వర్షం స్టార్ట్ అయింది ఆర్ బోచారాయనా. సో మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇక్కడనే అంత ఎఫెక్ట్ అంతా జరిగింది. ఏముంది అసలు వెదర్. అండ్ ఇప్పుడు ఈ ఏరియా అంతా నాకు తెలిసి మేతేస్ది, అండ్ అటు సైడ్ అంతా కుక్కీస్ ఉంటారు. సో కుక్కీస్కి మేతేస్కి మధ్యలో కొట్లాట అయింది కదా, ఆ ఎఫెక్టెడ్ ఏరియా అంతా ఇదే. సో ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న ప్రతి ఒక్క విలేజ్లో ఆర్మీ అనేది డిప్లాయ్ అయిన ఉంది. ఇక్కడ కూడా ఒక ఆర్మీ ఉంది లెఫ్ట్ సైడ్లో. సో టూరిస్ట్కి అయితే సేఫ్ ప్లేసే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే సిచ్యువేషన్, వాళ్ళని చూసినా వాళ్ళని వీళ్ళు చూసినా ఆడనే స్పాట్లనే వేసేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తున్నా, ఆడ వేసేస్తారు. ఇప్పుడు అక్కడ సైడ్ అయితే చూరచంపూర్ సీసీపూర్ అనేది దాటేసి వచ్చినాం. దాని పేరు లంకా విలేజ్ నుంచి ఎవరు ఇటు సైడ్ వచ్చినా, ఈ విలేజ్ నుంచి ఎవరు అటు సైడ్ పోయినా అక్కడనే వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు. సో దానికోసం ప్రతి ఒక్క విలేజ్లో అసలు విలేజ్ ఎవరు దాటుతున్నారు, ఆ విలేజ్ లోపలికి ఎవరు వస్తున్నారు అని చూసుకోవడానికి మొత్తం ఆర్మీని డిప్లాయ్ చేసేసారు. సో మణిపూర్లో ఇది మోస్ట్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇక్కడ ఎండ కొట్టి ఫైనలీ వర్షం పడుతుంది. అండ్ ఈ వర్షానికి భూమిలోకి ఏదైతే స్మెల్ వస్తుంది కదా, ఫ్రేగ్రెన్స్, ఇట్లాంటి ఫ్రేగ్రెన్స్ పర్ఫ్యూమ్ దొరికితే ఎంత బాగుంటుంది, మస్తు సేల్ అవుతుంది. కానీ ఎవరు వాడరు, ఒక్కరోజు వాడుకొని వదిలేస్తారు, నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి బోర్ కొడుతుంది. బట్ ఎండకి వానకి పచ్చిగా అవుతున్న మట్టి ఏదైతే స్మెల్ వదిలిపెడుతుందో నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉంటుంది. దానికంటే బెస్ట్ స్మెల్ ఏది ఉండదు, ప్రపంచంలో ఏది ఉండదు. మణిపూర్ సిచ్యువేషన్ గురించి మనం అందరం న్యూస్లో వింటూనే వచ్చినాం. కానీ ఈరోజు మొట్టమొదటిసారి నా కళ్ళతో చూసిన తర్వాత చాలా భయం వేసింది. కానీ ఇంత భయంకరమైన ప్లేస్ని దాటొచ్చిన తర్వాత నా గుండెలో నుంచి ఆనంద బాష్పాలు ఆగట్లేవు. ప్రకృతి కూడా నాతో పాటు ఆనంద బాష్పాలని కురిపియగానే ఇంతకంటే మంచి మూమెంట్ ఏముంటుంది మన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. నిజంగా చెప్తున్నా కదా, మణిపూర్ అని చెప్పి మస్తు భయపెట్టించేసారు. మణిపూర్ లోపలికి ఎంటర్ కాగానే ఆ గన్ను పట్టుకొని మనుషులు చూడగానే ఈరోజు ప్రాణాలతో బయటపడతామా, మణిపూర్లోకి వెళ్ళి నాగాలాండ్లోకి పోతామా, నార్త్ ఈస్ట్ సైడ్ అవుతుందా కాదా అని చెప్పి అనుకుని కానీ సక్సెస్ఫుల్లీ మణిపూర్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. బిష్ణుపూర్ అనే సిటీలో మనం ఇక్కడ ఉన్నామన్నమాట, కరెంట్లీ రీచ్ అయినాం. అండ్ ఇక్కడ ఒక మంచి కెఫే ఉంది, ఇక్కడ డోరెమాన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డోరెమాన్ లెక్కనే ఉన్నారు. అండ్ ఇలా డ్రెస్సింగ్ సెన్స్ కూడా డోరెమాన్లో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, షిషుకా అని చెప్పి, అట్లా బట్టలు వేసుకున్నారు. ఇగో వెనకాల కనిపిస్తుంది ఒక ఆంటీ కాదు, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని చూడండి. సో ఇక్కడ మనం ఒక కాఫీ తాగుదాం, కాఫీ తాగి
ఒక కప్ కేక్ తిని ఇక్కడ నుంచి మన హోటల్కి బయలుదేరదాం. ఓ దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్? ఇది స్వీట్ పెటీస్ అంట అండ్ ఒక బనానా మఫిన్ అండ్ కాఫీ. కరెంట్లీ రాత్రి 10 అవుతుంది టైం. యాక్చువల్గా నాకు నిద్ర వస్తలేదు. ఇప్పుడే కొంచెం టైం ముందే కొంతమంది ప్రొటెస్ట్ చేసుకుంటా ఆడోళ్ళందరూ ఇట్లా ఫైర్ పట్టుకొని పోయారు. ఆ వీడియో చూడండి మీరు ఒకసారి. Oh my god. సో లక్కీలీ మనకి ఇక్కడ హోటల్ దొరికింది. హోటల్ కూడా ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎవరైనా హోటల్ అడిగితే మా దగ్గర హోటల్ ఖాళీ ఉన్నా సరే హోటల్ లేదని చెప్పి అంటున్నారు. ఎందుకు అట్లా అని అడిగితే 3 days కిందనే ఇక్కడ అంతా ఇష్యూ అయింది. ఎప్పుడైనా ఇష్యూ కావచ్చు. సో హోటల్ ఇయ్యలేమో అని చెప్పి అంటారు. కానీ ఒక అతను లక్కీలీ హోమ్ స్టే ఇచ్చిందనమాట. సో ఇక్కడ స్టే చేస్తున్నాం. అండ్ ఈ రోజుకి ఇంతే అనమాట బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మణిపూర్ అయితే ట్రావెలర్స్కి సేఫ్. యాక్చువల్లీ ఎవరైతే ట్రావెలర్స్ ఇప్పుడు నేను ఇక్కడ స్టే చేస్తున్నా, నా పక్కకే ఒక ఫారినర్ కూడా ఉన్నాడు. వీలైతే రేపు పొద్దున అతనితో మాట్లాడదాం, అతన్ని కూడా చూపిస్తా. కాకపోతే ట్రావెలర్స్కి అయితే సేఫ్. కానీ ఇట్లాంటి టైంలో ట్రావెల్ చేయకపోవడం బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు తెలియకుండా మేము ఎంటర్ అయిపోయినాం. ఒకవేళ మాకు తెలిసి ఉంటే అవాయిడ్ చేస్తుండే. అంటే మాకు తెలిసినంత వరకు కొంచెమే ఉందన్న విషయం తెలుసు, కానీ ఇంత సీరియస్ సిచ్యువేషన్ ఉందన్న విషయం తెలియదు. సో గైస్, ఇక్కడ దాకా బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిపోతే రైట్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.